ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు శుభములు. మరి మీ అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం 21. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, యెహోవా ఖడ్గము ఇశ్రాయేలును హతము చేయుట. అందులో భాగంగానే 7 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 8వ వచనం నుంచి మనం చూస్తే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు ఈ మాటల ప్రకటన చేసి ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, అదిగో ఖడ్గమే కనబడుచున్నది, అది పదును గలదై మెరుగు పెట్టి ఉన్నది, అది గొప్ప వధ చేయుటకే పదును పెట్టి ఉన్నది, తళతళలాడునట్లు అది మెరుగు పెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటినీ తృణీకరించినదని చెప్పి మనం సంతోషించేదమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టి వాని యొద్ద నుంచబడి ఉండను. హతము చేయువాడు పట్టుకున్నట్లుగా అది పదును గలదై మెరుగు పెట్టబడి ఉన్నది. నరపుత్రుడా, అంగలార్చము, కేకలు వేయము, అది నా జనుల మీదకిని ఇశ్రాయేలీల ప్రధానుల మీదకి వచ్చుచున్నది. ఖడ్గ భయము నా జనులకు తటస్థించినది కనుక నీ తొడను చరుచుకును. శోధన కలిగెను, తృణీకరించి దండము రాకపోయిననేమి, ఇదే యెహోవా వాక్కు. నరపుత్రుడా, చేతులు చరుచుకొనుచు సమాచారం ప్రవచింపు. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదే, జనులను హతము చేయనిదై ఉన్నది. అది గొప్పవాని అంతఃపురంలో చొచ్చి వాని హతము చేయనిది. వారి గుండెలు కరిగిపోవునట్లును, పడద్రోయు అడ్డములు అధికమగునట్లును వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసేదను. అయ్యయ్యో, అది తళతళలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడి ఉన్నది. ఖడ్గమా, సిద్ధపడి ఉండుము, కుడివైపు చూడము, ఎడమ వైపు తిరుగుము. ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చరుచుకొని నా క్రోధము తీర్చుకొందును. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఖడ్గమును గురించి మాట్లాడుతున్నాడు. పదును గలదై మెరుగుపెట్టిన ఖడ్గం. ఇక్కడ 3 సార్లు ఈ ఖడ్గమును గురించి రాయబడింది. యెహోవాను తృణీకరించిన దండము యొక్క ప్రస్తావన కూడా ఇక్కడ ఉంది. ఇశ్రాయేలును సరిచేయడానికి దేవుడు వాడిన దుడ్డుకర్రను, దండాన్ని తృణీకరించి తమ్మును తాము సరిచేసుకోలేదు కాబట్టి ఈ పదును గల మెరుగుపెట్టిన ఖడ్గం తేబడింది. నా జనుల మీదకి, ఇశ్రాయేల్ ప్రధాన మీదకి వస్తుంది అన్నాడు. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయునదై ఉన్నది. అది గొప్పవాని అంతఃపురంలో చొచ్చి వారిని హతము చేయును. ఆ ఖడ్గము కుడివైపుకైనా ఎడమవైపుకైనా ఎక్కడ పని ఉందో అక్కడ తిరుగును అంటాడు. ఇక్కడ యెహోవా నా ఖడ్గము అంటున్నారు. ఆయన తన ఖడ్గాన్ని యూదుల మధ్యలో వాడుతున్నాడు. యోధా జాతి దేవుని యొక్క బిడ్డలు అయినా సరే వారి మీదకి ఖడ్గాన్ని పంపిస్తున్నాడు. అది పదును గలది, మెరుగు పెట్టబడిన ఖడ్గం. ఇది దేవుని యొక్క సొంత ప్రజల మీద శిక్షించుటకు దేవుడు వాడుతున్నాడు.
ఖడ్గము ముమ్మారు రెట్టించబడినదై జనులను హతము చేయునదై ఉన్నది. 16వ వచనంలో చూస్తాం, ఖడ్గమా నీకు ఎక్కడ పనిదో అక్కడల్లా తిరుగు, నేను కూడా నా చేతులు చరుచుకుని నా క్రోధాన్ని తీర్చుకుంటాను, యెహోవానగు నేను మాట ఇచ్చి ఉన్నాను. ఈ ఖడ్గము ఎవరు అంటే బబులోను రాజు. బబులోను రాజే ఈ ఖడ్గం. ఇర్మియా గ్రంథంలో చదువుతాం 51లో, నీవు నాకు గండ్ర గొడ్డల వంటివాడు, యుద్ధాయుధం వంటివాడు, నీ వలన రాజ్యములను విరగ్గొట్టుచున్నాను అంటాడు. దేవుడు నెబుకద్నెజరును ఒక ఆయుధంగా చేసుకుని ఇశ్రాయేలీయులను హతము చేశాడు. నెబుకద్నెజరు నా సేవకుడు అని దేవుడు చెప్పారు. మరి నెబుకద్నెజరు దేవునికి నమ్మకమైన సేవకుడు కాదు. భక్తిహీన ప్రజలను దండించుటకు దేవుడు ఉపయోగించిన సేవకుడు. ఈనాడు దేవుని నమ్ముకున్న దేవుని సేవకులను కూడా దేవుడు ఖడ్గములాగానే వాడుకుంటాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం చదివితే, యెషయా గ్రంథం 49:2, నా నోరు వాడిగల ఖడ్గముగాని చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. దేవుడు తన భక్తులను ఖడ్గములాగా అంబులలాగా వాడుకుంటాడు. కాబట్టి దేవుని చేతిలో మనం చక్కగా వాడబడాలి. 127 కీర్తనలు మనం చదువుతాం కదా, యవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఆ బలవంతుడు ఎవరు? ప్రభు అని క్రీస్తే. బాణములు శక్తిగల ఆయుధాలు. కాబట్టి ఈ లోకంలో మన పోరాటం ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన ఈ పోరాటంలో సువార్తలోను ప్రార్థనలోను ప్రభు చేతిలో మనం ఆశీర్వాదకరంగా ఉపయోగపడాలి. ప్రభు చేతిలో మనం ఆశీర్వాదకరంగా ఉపయోగపడాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు, నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినిలాగన మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడు. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచన అయి ఉన్నది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడు నేను ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గుర్చిన సంపూర్ణ ఆత్మనిశ్చయత గలవారని నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. కాబట్టి దేవుని సేవ చేయాలి అనేది ఒక గొప్ప కార్యం, అది విశేషమైనది. కానీ దానికంటే దేవుడే తన సేవలో మనల్ని వాడుకోవాలి అనేది గొప్పది. ఏ ఆయుధమైనా తనంతట తానే ఏదీ చేయలేదు. ఏ ఆయుధాన్నైనా మనం ఉపయోగించాలి. అలాగే మనం కూడా ప్రభు చేతిలో ఉండాలి. ప్రభు తన ఇష్టానుసారంగా వాడుకునేటట్లుగా మనం ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని తన చిత్తానుసారంగా వాడుకుంటారు. ఇంకా 18వ వచనం నుంచి మనం చూస్తే, నెబుకద్నెజరు రాజు శకునాన్ని చూస్తున్నాడు. 18-23 వరకు. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు 2 మార్గములను ఏర్పరచుము. ఆ రెండును ఒక దేశంలో నుండి వచ్చినట్లు సూచించుటకే ఒక హస్తరూపము గీయము. పట్టణపు వీధి కొనను దాని గీయము. ఖడ్గమునకు అమ్మోనియల పట్టణముకు రబ్బాకు
ఒక మార్గమును, యోధా దేశమందున్న ప్రాకారములు గల పట్టణముకు యెరూషలేమునకు ఒక మార్గము ఏర్పరచు. బాటలు చీలు చోట 2 మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకున్నటకు బబులోను రాజు నిలుచుచున్నాడు. అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు, హతము చేయుదమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిక్కరగా ఎత్తుమనియు, గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు, దెబ్బలు వేయమనియు, ముట్టడి దెబ్బలు కట్టుమనియు యెరూషలేమును గూర్చి తన కుడి తట్టున శకునము కనబడను. ప్రమాణములు చేసుకున్న వారికి ఈ శకునం వ్యర్థముగా కనబడును. అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకున్న పాపమును అతడు వారికి జ్ఞాపకమునకు తెచ్చును. ఇక్కడ బబులోను రాజు యోధా దేశం మీదకి ఏ విధంగా యుద్ధం చేయాలో ఆ విధానాన్ని తెలుపుతున్నాడు. 2 బాటలు చీలు చోట శకునం చూస్తున్నాడు. ఈ 2 బాటల్లో ఒకటి యెరూషలేమునకు వెళ్ళేది, రెండవది అమ్మోనియల ముఖ్య పట్టణమైన రబ్బాకు వెళ్ళేది. ఈ రెండిట్లో అమ్మోను మీదకి వెళ్ళాలా, యోధా మీదకు వెళ్ళాలా, దేనికి వెళ్ళాలా అనే సందిగ్ధ స్థితిలో నెబుకద్నెజరు ఉన్నాడు. కాబట్టి ముందు శకునం చూస్తున్నాడు. ఆ శకునం 3 విధాలుగా చూస్తున్నాడు. ఒకటి బాణముల చేత అతడు బాణములను ఇటు అటు ఆడిస్తూ అంటే 2 బాణాలను తీసుకుని ఒక దాని మీద యెరూషలేమని, రెండవ దాని మీద రబ్బా అని రాసి ఆ బాణముల అంబుల పొదలు పెట్టి కదిలించి ఒకదాన్ని తీస్తాడనమాట. అలా ఒకదాన్ని తీసినప్పుడు దేని మీద అయితే ఏ పేరు వస్తుందో మొదటిగా దాని మీద దండెత్తవచ్చు అని నిశ్చయించుకుంటాడు. అప్పుడు యెరూషలేము అనే పేరు గల బాణం వచ్చింది. రెండవది విగ్రహముల చేత విచారణ చేయుట. మూడవది బలి చేసి శకునాన్ని చూచుట. ఇలాగ శకునం చూడగా యెరూషలేమే అని నిశ్చయమైందనమాట. ప్రవక్త దీన్ని తెలుపుతున్నాడు, కానీ యూదులు నమ్మట్లేదు. ప్రవక్త ఈ విషయాన్ని చెబుతున్నాడు, బబులోను రాజు వస్తాడు అని. అందుకే యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టి యంత్రాలు పెట్టండి, హతము చేద్దాం, ధ్వని ఎత్తుదాం, జయధ్వని బిగ్గరగా చేద్దాం, గుమ్మములకు ఎదురుగా పడగొట్టి యంత్రాలు ఉంచుదాం, ముట్టడి దెబ్బలు కడదాం, ఇలా అనుకుంటున్నాడు నెబుకద్నెజరు రాజు అని ప్రవక్త యూదులకు తెలియజేశాడు. నెబుకద్నెజరు రాజు వారు కూడా 2 సంవత్సరాలు ముట్టడి వేశాడు యోధాన్ని. ఆ ముట్టడి యొక్క వర్ణన కూడా ఇక్కడ చెప్పాడు. ప్రవక్త ఎంత వివరంగా చెప్పినా సరే వాళ్ళు నమ్మలేదు. వారి ఉద్దేశం ఏంటంటే, అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఈ దేశాన్ని అతనికి స్వాస్థ్యంగా ఇచ్చాడు కదా, ఒంటరి వాడికే స్వాస్థ్యంగా ఇస్తే మనం అనేకులుగా ఉన్నాం కదా, మనకెవడా, మనకెందుకు స్వాస్థ్యంగా ఇవ్వడం అని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేశారు. అయితే వారు పట్టబడినట్లు వారు చేసిన పాపమును అతడు వారికి జ్ఞాపకం తెప్పిస్తాడు అంటున్నాడు. ప్రమాణములు చేసుకునే వారికి ఈ శకునం వ్యర్థంగా కనబడద్దు. అంటే నెబుకద్నెజరు అన్యుడు కాబట్టి శకునాలు చూశాడు. మరి ప్రమాణం చేసుకున్న వారంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలకి ఈ శకునం ఎలా కనబడద్దు? వ్యర్థంగా కనబడద్దు. ఆఫ్టర్ ఆల్ అతను ఒక అన్యుడు, దేవతలు నమ్మినవాడు, శకునాలు చూసి చేస్తున్నాడు. ఆడి శకునం ఫలిస్తుంది ఏంటి అనుకుంటున్నారు. మా దేవుడు గొప్పవాడు, మాకు అప్పగించడా అనుకుంటున్నారు. కానీ అరే, మనం పాపం చేసాం,
మన పాపం వల్లనే ఇప్పుడు పట్టబడుతున్నాం. మన పాపం వల్ల ఒక అన్య రాజు వచ్చి మన దేశాన్ని నాశనం చేయబోతున్నాడు అనేటువంటి సత్యం వాళ్ళు గ్రహించట్లేదు. అయితే నెబుకద్నెజరు వచ్చి ఏం చేస్తాడు? వారు పట్టబడినప్పుడు వారు చేసుకున్న పాపం అతడు వారి జ్ఞాపకానికి తెస్తాడు. ఇంకా 24వ వచనం నుంచి 27వ వచనం వరకు చూస్తే ఒకసారి చదువుదాం. కాబట్టి ప్రభువుని యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీ అతిక్రమములు బయలుపడటం వలన మీ సమస్త క్రియల్లో నుండి మీ పాపములు అగుపడినట్లు మీ దోషం మీరు మనసునకు తెచ్చుకున్నందున నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందున మీరు చెయ్యి చిక్కి ఉన్నారు. గాయపడిన వాడా, దుష్టుడా, ఇశ్రాయేలుకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చినది. ప్రభువుని యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, తలాటమును తీసివేయము, కిరీటమును ఎత్తుము, ఇది ఇకను ఎట్లుండదు. ఇక మీదట నీచుని గనుడుగాను గనుని నీచుని గాను చేయదును. నేను దాన్ని పడద్రోయుదును. దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు అది నిలవదు. అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేది. గాయపడిన దుష్టుడు, ఇశ్రాయేలుకు అధిపతిగా ఉన్నవాడు ఎవరు అంటే రాజు అయిన సిద్కియా. అతడు బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు. బబులోను రాజు అతన్ని నియమించి దేశాన్ని నాశనం చేయకుండా వాళ్ళకి స్వాతంత్రాన్ని ఇచ్చి ముఖ్యులైన వారిని తీసుకెళ్ళిపోయి బేదవారిని అందరిని ఉండనిచ్చాడు. మరి ఈ సిద్కియా సామంతరాజుగా ఉండాలి, కానీ ఈ సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు. ఎందుకంటే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు కూడా అలాగే చెప్పారు. బబులోను రాజు దీని మీదకు రాడు, బాణం వేయడు, ఖడ్గం వేయడు, ఇవన్నీ చెప్పుకొచ్చారు వాళ్ళు. కాబట్టి సిద్కియా తిరుగుబాటు చేశాడు. కాబట్టి కిరీటం తీసివేయబడుద్ది, పడిపోయిందనమాట. కిరీటం ఇచ్చింది దేవుడే, అది ఇప్పుడు పడిపోయింది. నీ కిరీటం ఎత్తుము, అది ఇక ఇట్లా ఉండదు. ఇక మీద నీచుని గనుని నీచుని గను చేస్తాను అంటే నెబుకద్నెజరు మాట విని ఆయనకు లోబడి చెరలోకి వెళ్ళిపోయిన వారు మంచివారు, విడబడిన వారు నీచులు అన్నమాట. కాబట్టి అతని కిరీటం పడిపోయింది. ఎందుకని? దేవుని ఆజ్ఞకు లోబడలేదు. నిజమైన ప్రవక్తలు చెప్పింది అతను నమ్మలేదు. మనకు కూడా దేవుడిచ్చిన దాన్ని కాపాడుకోవాలి. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఎవడో నీ కిరీటం అపహరింపకుండానట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. తన శరీర సంబంధమైన మనస్సు వల్ల ఊరికి ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడు ఎవడైనా నీ బహుమానాన్ని అపహరించకుండా చూసుకో అంటాడు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో. కాబట్టి వాక్య సత్యంలో నుంచి మనం తప్పిపోతే బహుమానాలు పోగొట్టుకుంటాం. చూడండి, జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాడి కిరీటం దొరుకుద్దా? దొరకదు. కాబట్టి ఇక మీదట గనులను నీచులుగాను నీచుని గనులుగాను చేస్తానంటాడు. ఆ విషయం అందరూ తెలుసుకుంటారంటారు. కాబట్టి బబులోను చెరకు వెళ్ళిన వారు గనులు, చెరలోనికి వెళ్ళని వారు నీచులని దీని యొక్క అర్థం. కాబట్టి మన ఎదుట సరైనదిగా కనబడే మార్గం ఉంటుంది, తొదకు అది మరణానికి దారితీస్తుంది. ఇవాళ మన దృష్టికి మేలుకరంగా కనబడుతుంది, తర్వాత కీడుగా మారవచ్చు. కానీ దేవుని చిత్తానుసారమైనది మన కంటికి ఇవాళ ప్రయోజనకరంగా కనబడకపోయినా తర్వాత అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే కదా లోకము దాని ఆశలు గతించిపోతాయి, దేవుని చిత్తం జరిగించేవాడే నిరంతరం నిలుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇంకా ఇక్కడ పడద్రోయుదును అని 3 సార్లు చెప్తున్నాడు.
3 సార్లు. ఒకటి నెబుకద్నెజరు రాజు చేత, రెండవసారి రోమీల చేత, మూడోసారి అంత్యక్రీస్తు చేత. ఇలాగ 3 సార్లు యెరూషలేము పడద్రోయబడుద్దని చెప్తాడు. ఆ తర్వాత మెస్సియా రాజ్యాన్ని ఏర్పరుస్తారు. స్వాస్థ్యకర్త వచ్చే వరకు అది నిలవదు, అప్పుడు నేను దాన్ని అతనికి ఇస్తాను. ఆ స్వాస్థ్యకర్త ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తర్వాత 28వ వచనం నుంచి 32వ వచనం వరకు అమ్మోనీయులను గురించి మాట్లాడుతున్నాడు. అమ్మోనీయులకు శిక్ష. నెబుకద్నెజరు ఖడ్గం అమ్మోనీయుల వైపు త్రిప్పబడింది. నెబుకద్నెజరు ఖడ్గం నుంచి తప్పించుకున్నాం అని అమ్మోనీయులు అనుకున్నారు. కానీ అమ్మోనీయులను హతము చేయడానికి దేవుని ఖడ్గము దూయబడి ఉంది. యెరూషలేము నాశనం చేయబడిన తర్వాత అమ్మోనీయులు తిరుగుబాటును లేవదీసి నెబుకద్నెజరు నియమించాడు కదా గెదల్యా అనేటువంటి గవర్నర్ని. అంటే సిద్కియాని పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత బీదవారైన వారు కొందరిని వదిలేసి వారి మీద గెదల్యా అనేటువంటి ఒక గవర్నర్ను నియమిస్తాడు నెబుకద్నెజరు. ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. కానీ అమ్మోనీయులు ఏం చేశారంటే ఇశ్రాయేలుతో చేరి ఇంకో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే అలా చేయడం ద్వారా నెబుకద్నెజరు అమ్మోనీయుల మీద పడకుండా తిరిగి యెరూషలేముని ముట్టడిస్తాడు అని ఊహించారు. కాబట్టి యెరూషలేము కొరకు పదును పెట్టబడిన ఖడ్గం ఇప్పుడు అమ్మోనీయుల మీద మరల్చబడింది. అందుకే 31వ వచనాన్ని మనం చదివితే, నా రౌద్రము నీ మీద కుమ్మరించేదను, నా ఉగ్రతాగ్ని నీ మీద రగులు పెట్టేదను, నాశనము చేయటందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగిస్తాను. ఈ దాడి చేసే వారి గురించి 25వ అధ్యాయంలో చూడొచ్చు మనం. కాబట్టి యెరూషలేము మీద ఉన్నటువంటి కోపం తర్వాత అమ్మోనీయుల మీదకి రప్పించబడింది. అమ్మోనీయుల దేశానికి వచ్చిన శిక్షను గూర్చి మనం 25వ అధ్యాయంలో ధ్యానం చేసుకోవచ్చు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపు దినం మరొక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.